హాయ్ గైస్, వెల్కమ్ టు ఎగ్జామ్ ట్రిక్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఏఎల్పికి ఎలా అప్లై చేయాలో నేర్చుకుందాం. అదొకటే, దాని గురించి కొన్ని ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. ముందు ఏంటి, మనం సికింద్రాబాద్ అప్లై చేస్తున్నాం కదా, మన తెలుగు కదా, సికింద్రాబాద్ అది బెంగళూరు పక్కన ఉన్న బెంగళూరు అప్లై చేయొచ్చా లేదా అని అడుగుతున్నారు. చేయొచ్చు అండి, బెంగళూరుకి కూడా అప్లై చేయొచ్చు. మరీ అయితే 0.5-1 మార్క్ డిఫరెన్స్ ఉంటుంది. ఒక సికింద్రాబాద్ కన్నా ఇప్పుడుకి వచ్చి అయితే ప్రతిసారి తక్కువ కట్ ఆఫే ఉంది బెంగళూరులో. బట్ ఈసారి ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఎందుకంటే మ్యాక్సిమం నార్త్ వాళ్ళు ఎక్కువ వస్తున్నారండి. మన సౌత్ స్టేట్స్కి వచ్చేసి వాళ్ళు క్రాక్ చేసేస్తున్నారు. మన వాళ్ళు ఎక్కువ స్టేట్ ఎగ్జామ్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు, కానీ సెంట్రల్ ఎగ్జామ్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వరు. ఎందుకు ఇవ్వరంటే, ఇప్పుడు దాకా ఒకప్పుడు వరకు ఇప్పుడు 2014-16 వరకునే ఎలా ఉండేది, సెంట్రల్ ఎగ్జామ్స్ ఎస్ఎస్సి కానీ రైల్వే కానీ హిందీలో కానీ ఇంగ్లీష్లో కానీ రెండిట్లోనే ఉండేది. అందువల్ల మన తెలుగులో ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేవారు కాదు. ఇప్పుడైతే తెలుగులోనూ కూడా పెడుతున్నారు కదా. సో మనం కూడా ఎక్కువ 100 పోస్టులు పడితే 80 పోస్టులు మనం తెలుగులో కొట్టేటట్టు చూడాలి. అదొకటేనే, ఎందుకంటే వాళ్ళకి మెటీరియల్ బాగా అందుబాటులో ఉంటుందండి, వాళ్ళకి హిందీ వాళ్ళకి. అదొక మెయిన్ రీజను. అందుకే ఈసారి మంచి మెటీరియల్ ఇస్తాం మా ఎగ్జామ్ ట్రిక్స్ నుంచి. అదొకటి. ఇప్పుడు మనం ఎలా అప్లై చేయాలని చూద్దాం. ఫస్ట్ డైరెక్ట్ ఆర్ఆర్బీ సికింద్రాబాద్ అని కొట్టేస్తే ఆర్ఆర్బీ సికింద్రాబాద్ వెబ్సైట్లోకి వెళ్ళిపోద్ది, అక్కడి నుంచి కొట్టవచ్చు. ఇక్కడ ఆర్ఆర్బీ సికింద్రాబాద్ అంటే ఆర్ఆర్బీ సికింద్రాబాద్ కాదు, ఇక్కడ నుంచి బెంగళూరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ వెబ్సైట్ నుంచి ఏ జోన్ కన్నా అప్లై చేసుకోవచ్చు, ఒక సికింద్రాబాద్ కనే కాదు. లోపల ఆప్షన్లు అడుగుతుంది, ఆప్షన్లో మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ మనకి వెళ్ళాక ఇలా వస్తుంది కదా, కింద లేటెస్ట్ అప్డేట్స్లో కింద అప్లికేషన్ లింక్ ఫర్ సిఎన్ ఇది ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఇది ఓపెన్ అవుద్ది. ఇక్కడ అప్లై అని కొడితే క్రియేట్ అన్ అకౌంట్, ఆల్రెడీ అన్ అకౌంట్ అని చూపిస్తాయి ఆప్షన్లో. కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే క్రియేట్ అనే అకౌంట్ కొట్టండి. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడనమాట. ఏంటి, ఓసీ వాళ్ళకి ఓబీసీ వాళ్ళకి 500, దాన్ని 400 రిఫండ్ ఇస్తారు. ఇప్పుడు CBT 1 ఎగ్జామ్ రాస్తే మాత్రమే ఇస్తారు, రాయకుండా ఎక్స్పెక్ట్ చేయకండి 400 రిఫండ్. రాయాలి, CBT 1 రాయాలి. చాలామంది ఏం చేస్తారంటే ఏదో నార్మల్గా సరదాగా అప్లై చేసేస్తారు, 400 కోసం ఏది రాలేదని చూస్తారు. ముందు ఎగ్జామ్ రాయండి, రాస్తే మాత్రమే వస్తాయి. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఏంటి, SC STకి, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి, ఫీమేల్కి, ట్రాన్స్జెండర్కి, మైనారిటీ, ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి 250 అండి. ఆ 250 కూడా రిఫండ్ వచ్చేస్తుంది. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ పాయింట్, SC ST వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకి ఫ్రీగా ట్రైన్ టికెట్ ఫ్రీగా పాస్ ఇస్తారండి. అదొకటి. అది ఎంత, మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ SC అయితే SC, ST అయితే ST క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. అది 500 KB బిలో ఉండాలన్నమాట. అది మీరు ఎలా రిజిస్టర్ చేసుకోవాలో KB అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదొకటి. నెక్స్ట్ మన ఫోటో సిగ్నేచర్ ఎంత ఉండాలి, 30 to 50 KB మధ్యలో ఉండాలి. ఎంత JPG ఫామ్లో ఉండాలన్నమాట. అంతా వచ్చేస్తే ఇన్స్ట్రక్షన్ మీద కొట్టేసి ప్రొసీడ్ కొట్టాక ఇది అకౌంట్ క్రియేట్ చేసుకోవడం అనమాట. నేను చేసుకోవాలి. ఏంటి, ఎనీ డిపార్ట్ ఫ్రమ్ అంటే ఆర్ఆర్బీ నో, మీరు ఏమన్నా డిపార్ట్ అయ్యారా లేదు. ఏమన్నా కంటికి లేజర్ ట్రీట్మెంట్ వేసుకుంటే ఎస్ అని కొట్టండి. ఎస్ అని కొడితే అసలు మీరు అప్లై చేయలేరు. సో నో అని కొట్టండి. ఒకవేళ చెయ్యండి, నో కొట్టండి. మ్యాక్సిమం చాలామంది చేసుకోను. మ్యాక్సిమం ఏఎల్పి అంటే 6/6 కదా. సో అసలు కంట్రీకి ఎటువంటి డిఫాల్ట్ ఉండకూడదు అనమాట, మంచి పర్ఫెక్ట్గా ఉండాలి. ఎందుకంటే ఇది ప్రజల జీవితంతో ఉంటుంది కదా ఏఎల్పి అనేది. సో అందుకే లేజర్ ట్రీట్మెంట్స్ అన్నీ అవాయిడ్ చేస్తున్నారు అనమాట. సో నో కొట్టాలి. డిజేబిలిటీ అయితే ఎస్ కొట్టండి, లేకపోతే నో అని కొట్టండి. డిజేబిలిటీ అయితే అసలు ఎలిజిబులే ఉండదు, ఎందుకంటే ఏఎల్పీలు అంటే ఎలా ఉంటుంది, ఎటువంటి డిఫాల్ట్ ఉండకూడదు అనమాట ఏఎల్పీ. నెక్స్ట్ నేషనాలిటీ ఇండియా. ఇక్కడ మీ పేరు కొట్టండి. ఎగ్జాక్ట్గా ఎలా అంటే, మీ 10th క్లాస్లో మీ పేరు ఎలా ఉందో అలాగే కొట్టండి. ఏంటంటే, మీ 10th క్లాస్లో మీ పేరు రాంబాబు అనుకోండి, రాము స్పేస్ బాబు ఉందనుకోండి, అలాగే కొట్టండి. లేకపోతే రాంబాబు అని స్పేస్ లేకుండా ఉందనుకోండి, అలాగే కొట్టండి. ఇప్పుడు స్పేస్కు కూడా మీరు అంత అబ్జర్వ్ చేసి చూస్తున్నాడు అనమాట డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు. ఇదేంటి, అక్కడ రాంబాబులో స్పేస్ లేదు, అక్కడ 10th క్లాస్ మార్క్ లిస్ట్లో స్పేస్ ఉంది అని అడుగుతాడు అనమాట. అడిగి నోటరీ తయారు చేసి రమ్మంటాడు. నోటరీ ఆ టైంలో ఎందుకంటే కంగారు, మనకి నోటరీ తయారు చేయడం పెద్ద ఏం కాదు, 100 రూపాయలు 150 రూపాయలు ఇచ్చేస్తారు. కాకపోతే ఆ టైంలో టెన్షన్లు అది పోగొట్టుకోవాలంటే ముందే మనం కేర్ఫుల్గా అప్లై చేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు నేను జస్ట్ ఎలా వస్తుంది, పోలిరెడ్డి చిరంజీవి నా పేరు, నేను ఎంటర్ చేశాను, పోలిరెడ్డి చిరంజీవి. ఇలా ఎంటర్ చేస్తే ఇక్కడ టిక్ మార్క్ వస్తుంది అనమాట. అంటే 2 మ్యాచ్ అయినప్పుడు. సేమ్ అలాగే మీరు మీ నేమ్ చేంజ్ అయితే ఎస్ అని కొట్టండి, లేకపోతే నో కొట్టండి. డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి.
మీ జెండర్ ఎంటర్ చేయండి, మీ ఫాదర్ నేమ్ సేమ్ అలాగే మీ 10th మార్క్ లిస్ట్లో ఎలా ఉందో అలాగే ఎంటర్ చేయండి, మీ మదర్ నేమ్ కూడా అలాగే ఎంటర్ చేయండి. అలా ఎంటర్ చేసిన తర్వాత మీ ఆధార్ కార్డు ఎంటర్ చేయండి. ఒకవేళ ఆధార్ కార్డు లేకపోతే ఓటర్ కార్డు కానీ మీ ఏదైనా ఇండియా తరపున ఇచ్చింది గవర్నమెంట్ తరపు ఇచ్చిన కార్డ్స్ ఏదన్నా చేసుకోవచ్చు. మ్యాక్సిమం అందరికి ఆధార్ కార్డు ఉంటుంది కనుక ఆధార్ కార్డు చేయండి. ఆధార్ కార్డు చేసిన తర్వాత మీకు ఎలా వస్తుందంటే మీరు ఈ పేర్లు ఉన్నాయి కదా, మీ ఇంటి పేరు, నీ పేరు, నీ డేట్ ఆఫ్ బర్త్, నీ జెండరు సేమా కాదా అని అడుగుతుంది అనమాట. సో మీరు ఎస్ కొట్టేసారంటే వెరిఫై అయిపోద్ది. మీ ఈమెయిల్ కొట్టండి, మీ మంచి పనికొచ్చే ఈమెయిల్ కొట్టండి, అంటే వర్కింగ్ ఈమెయిల్. దాన్ని జనరేట్ ఓటీపీ కొడితే ఓటీపీ వస్తుంది, మీరు ఇక్కడ ఎంటర్ చేసేయండి. మీరు మొబైల్ నెంబర్ కొట్టండి, జనరేట్ ఓటీపీ అని కొడితే ఓటీపీ వస్తుంది, మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. అంటే ఇది మీకు ఈ నెంబరు వర్కింగ్ అయ్యి ఉండాలండి, తర్వాత ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది మీరు సెలెక్ట్ అయిన తర్వాత. పాస్వర్డ్ విషయానికి వచ్చేస్తే మీకు అన్నీ ఏముండాలి, క్యాపిటల్ లెటర్స్ ఉండాలి, స్మాల్ లెటర్ ఉండాలి, స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి, నెంబర్ ఉండాలి. అంటే ఎగ్జాంపుల్ మీ పేరు రాజు అనుకోండి, స్మాల్ లెటర్స్లో RAJU అని కొట్టి అంటే స్మాల్ లెటర్స్ కవర్ అయిపోయినాయి. తర్వాత స్పెషల్ క్యారెక్టర్ అంటే @ పెట్టండి, రాజు నెంబర్ 1 2 3 క్యాపిటల్ లెటర్ కూడా కానీ అని అలా అన్ని లెటర్స్ 4 టైప్ అవి కవర్ అయినప్పుడు చేయాలి. సేమ్ ఇది కన్ఫర్మ్ చేసేసి ఇక్కడ మీ క్యాప్స్ ఎంటర్ చేసి రివ్యూ అండ్ క్రియేట్ అకౌంట్ కొడితే అకౌంట్ క్రియేట్ అయిపోద్దండి. అకౌంట్ క్రియేట్ అయిపోద్ది. అప్పుడు డైరెక్ట్గా ఇక్కడికి వెళ్తారు, డైరెక్ట్గా ఆటోమేటిక్గా అకౌంట్ క్రియేట్ అయిపోయి అదే డైరెక్ట్ ఇక్కడికి వెళ్ళిపోద్ది. ఇది ఇలా వచ్చేస్తుంది అనమాట. ఇలా వచ్చేస్తే మీరు లాగిన్ అవ్వాలి. మీరు లాగిన్ అయిన దగ్గర నుంచి నేను చెప్తాను చూడండి. లాగిన్ ఏంటి, మీరు ఆల్రెడీ మొబైల్ నెంబరు ఈమెయిల్ అడ్రస్ ఇచ్చారు కదా, అది ఎంటర్ చేసి ఇందాక మీరు రాజు @ 1 2 3 అని పాస్వర్డ్ క్రియేట్ చేశారు కదా, పెట్టి ఈ క్యాప్స్ కొట్టండి, లాగిన్ కొడితే లాగిన్ అయిపోద్ది. లాగిన్ అయిపోయిన వెంటనే ఇలా వస్తుంది అనమాట. ఏంటి, మూడు ఆప్షన్లు చూపిస్తుంది. ఏంటి, ఇన్స్ట్రక్షన్స్, ఆన్లైన్ అప్లికేషను, వ్యూ అండ్ మాడిఫై అప్లికేషను. ముందు మనం అప్లికేషను ఫిలప్ చేసేసిన తర్వాత ఏమైనా మాడిఫికేషన్స్ ఉంటే మాడిఫికేషన్ చేసుకోవాలన్నమాట. సో మనకి ప్రజెంట్ ఇంకా అప్లికేషన్ ఫిలప్ చేయలేదు కదా, ముందు దీనికి వద్దాం. ఇన్స్ట్రక్షన్స్ చదవండి. ఏంటి, మనకి హిందీ ఇంగ్లీష్తో పాటు మన లాంగ్వేజ్, నేటివ్ లాంగ్వేజ్ కూడా చూస్ చేసుకోవచ్చు, తెలుగు చూస్ చేసుకోవచ్చు అనమాట. అదే ఇక్కడ ఇన్స్ట్రక్షన్. ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ కొట్టేస్తే ఇలా ఓపెన్ అవుద్ది. ఇక్కడ మనకి కావాల్సిన జోను, మీరు ఏ జోన్కి అప్లై చేస్తున్నారు, బెంగళూరు అయితే బెంగళూరు, సికింద్రాబాద్ అయితే సికింద్రాబాద్ చూస్ చేసుకుంటారు. మనం సికింద్రాబాద్ చూస్ చేసుకున్న వెంటనే ఇక్కడ మనకి అసిస్టెంట్ లోకో పైలట్ ఈస్ట్ కోస్ట్, అసిస్టెంట్ లోకో పైలట్ సికింద్రాబాద్, ఈ 2 ఎలిజిబుల్ అన్నమాట. మనం ఇక్కడ ఈస్ట్ కోస్ట్ వచ్చేసరికి వాల్తేర్ డివిజన్ ఒకటే వస్తుందండి. వాల్తేర్ డివిజన్ అంటే ఏంటి, మనకు కవర్ అయ్యేది శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం. ఇప్పుడు మీకు ఎలా చెప్తానంటే, మన ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఉంటే మీరు ఈస్ట్ కోస్ట్ చూస్ చేసుకోవడం బెటర్ అండి. ఎందుకంటే మీకు దగ్గర ఉంటుంది, మీరు ఇంటి దగ్గరగా ఉంటుంది. ఏంటి సికింద్రాబాద్లో ఎక్కువ పోస్టులు ఉన్నాయి, ఈస్ట్ కోస్ట్లో తక్కువ ఉన్నాయి, నేను సికింద్రాబాద్ అప్లై చేస్తానంటే అది భ్రమ పడకండి. ఏంటి, ఈస్ట్ కోస్ట్లో మీరు కట్ ఆఫ్ రీచ్ అయిపోతే సికింద్రాబాద్లో ఇస్తారు మీకు, సికింద్రాబాద్లో రీచ్ అయితే. ఎందుకంటే సికింద్రాబాద్లో మొత్తం 6 డివిజన్స్ ఉన్నాయి. ఎలా ఉన్నాయి, మనకి గుంటూరు ఉంది, విజయవాడ ఉంది, సికింద్రాబాద్ ఉంది, హైదరాబాద్ ఉంది, నాందేడ్ ఉంది, గుంతకల్ ఉంది. ఇప్పుడు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ ఓడికి ఎక్కడో నాందేడ్ డివిజన్ అంటే మహారాష్ట్ర దగ్గరలో ఇస్తే అది సికింద్రాబాద్ జోన్లోకే వస్తుంది. నాందేడ్ డివిజన్లో ఇస్తే చాలా దూరం అయిపోద్ది. నేను అందుకు చెప్తున్నా, గుంతకల్లో ఇచ్చారు అనుకోండి, డైరెక్ట్ కర్ణాటక పక్కన, అక్కడి నుంచి ఇక్కడ ట్రావెల్ దూరం అయిపోద్ది. అందుకే నేను జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను, మీ ఇష్టం ఎలాగన్నా చేసుకోవచ్చు. నేను ముందే చెప్తున్నాను, ఎందుకంటే ఆల్రెడీ మా ఫ్రెండ్స్ ఇలా అప్లై చేసి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారనమాట. వాళ్ళు అలా ఫేస్ చేశారు కానీ నేను ముందే మీకు జాగ్రత్త చెప్తున్నాను. మీ ఇష్టం, మీకు ఒక ఐడియా ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే మా ఫ్రెండ్స్ ఆల్రెడీ శ్రీకాకుళం, విజయనగరం వాళ్ళు అప్లై చేసి ఇలా నాందేడ్ డివిజన్, గుంతకల్ డివిజన్ వచ్చి చాలా బాధపడుతున్నారు అనమాట. ఎందుకు అనవసరంగా ఈస్ట్ కోస్ట్ అప్లై చేయలేదు అలాగని. అది మీ ఇష్టం, మేము ముందే జాగ్రత్త చెప్తున్నాను అంతే. ఇక్కడ అగ్రి కొట్టేసి నెక్స్ట్ కొట్టండి. నెక్స్ట్ కొట్టాక ఇలా వస్తుంది అనమాట. నేను ఆల్రెడీ అప్లై చేశాను, అందుకని ఇలా వస్తుంది. మనం ఆల్రెడీ ఇదేంటి, ఈ డీటెయిల్స్ ఆల్రెడీ మనం అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు దీన్ని ఎంటర్ చేస్తాం. ఏంటి ఈ డీటెయిల్స్, నేషనాలిటీ, డేట్ ఆఫ్ బర్త్, మదర్ నేము, ఫాదర్ నేము, ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఇవన్నీ ఇస్తాం. ఇప్పుడు మనం ఇచ్చుకోవాలి మెటీరియల్ స్టేటస్ అన్మ్యారీడ్,
రిలీజన్ ఏంటి, క్రిస్టియన్ అయితే క్రిస్టియన్, ముస్లిం అయితే ముస్లిము, హిందూ అయితే హిందువు. లాంగ్వేజ్ ఏంటి మనం చూసుకొని తెలుగు చూస్ చేసుకోవచ్చు. మన 10th క్లాస్ మార్క్స్ లిస్ట్లో ఉంటాయి కదా, మన మోల్స్ ఎంటర్ చేసుకోండి. 10th క్లాస్ మార్క్స్ లిస్ట్లో ఉంటాయి. ఎందుకంటే మామూలుగా మీరు ఇష్టం వచ్చింది చేసుకోవచ్చు, మీ మోల్ ఎక్కడున్నది అన్నా చేసుకోవచ్చు. బట్ ఇవే ఎందుకు చేస్తున్నాం అంటే ఒక రిఫరెన్స్ అనేది 10th క్లాస్ మార్క్స్ లిస్ట్లో ఉంది కదా, ఇవే చేయాలని లేదు. బట్ అవి చేస్తే మంచిది ఆ 10th క్లాస్ మార్క్స్ లిస్ట్లో. ఇక్కడికి వస్తే మీరు క్యాస్ట్ యూఆర్ అయితే యూఆర్, ఏం ప్రాబ్లమే లేదు. ఒకవేళ ఓబీసీ అయితే ఓబీసీ ఎంటర్ చేస్తే మీకు క్రిమిలేయరా నాన్ క్రిమిలేయరా అని అడుగుతుంది. క్రిమిలేయర్ 8 లక్షల అబోవ్ ఉంటే ఇన్కము, ఇయర్లీ ఇన్కము క్రిమిలేయర్. మ్యాక్సిమం అందరూ నాన్ క్రిమిలేయర్లో ఉంటారు. బిలో 8 lakh యాన్యువల్ ఇన్కమ్ అయ్యే ఉంటారు మ్యాక్సిమం. నాన్ క్రిమిలేయర్ ఎస్ అని కొట్టేస్తే ఇక్కడ మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ వస్తుంది కదా, క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబరు, మీ ఇష్యూయింగ్ అథారిటీ ఎవరు, మ్యాక్సిమం క్యాస్ట్ ఓబీసీ తహసీల్దార్ ఇస్తారు, తహసీల్దారు, ఇష్యూయింగ్ స్టేటు ఆంధ్రప్రదేశ్, డేట్ ఆఫ్ ఇష్యూ మొత్తం క్యాస్ట్ సర్టిఫికేట్లో ఉంటాయి. అవి ఎంటర్ చేసేయండి. అవి ఎంటర్ చేసిన తర్వాత మీ ప్రెజెంట్ అడ్రస్ అడుగుతుంది. మీ ఆంధ్రప్రదేశ్ అనకాపల్లి, ఇది నేను వేరొక పర్సన్ డీటెయిల్స్ ఎంటర్ చేశాను. సేమ్ ఈ పర్మనెంట్ అడ్రస్ ప్రెజెంట్ అడ్రస్ సేమ్ అయితే ఇక్కడ టిక్ కొట్టేసారు అనుకోండి, టిక్ కొట్టేస్తే సేమ్ ఆటోమేటిక్గా ఇదే ఎంటర్ అయిపోద్ది. పర్మనెంట్ అడ్రస్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. అప్పుడు సేవ్ కొట్టేసి నెక్స్ట్ కొట్టేయడమే, సేవ్ కొట్టి నెక్స్ట్ కొట్టేయచ్చు. నేను ఇంకా ఇది చేయలేదు కదా, ఇవి క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవన్నీ చేస్తాను. చేసి నెక్స్ట్ కొడితే అప్పుడు ఎందులోకి వెళ్తుంది, అప్పుడు అదర్ డీటెయిల్స్లోకి వెళ్తుంది. ఇప్పుడు పర్సనల్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తాం, తర్వాత అదర్ డీటెయిల్స్కి వెళ్తుంది అనమాట. నేను ఇలాగా సేవ్ కొట్టి నెక్స్ట్ కొట్టాం కదా, నెక్స్ట్ కొడితే అదర్ డీటెయిల్స్లోకి వెళ్ళింది అనమాట. అదర్ డీటెయిల్స్లో ఏంటి, నువ్వు ఏమైనా ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ కొట్టండి, లేకపోతే నువ్వు కొట్టండి. పర్సనాలిటీ డిజేబిలిటీ ఆల్రెడీ మనం అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు ఇచ్చాం, సో దీనికి మనం అవసరం లేదు. మీరు ఏమైనా ఈబీసీ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ అయితే ఎస్ కొట్టండి, లేకపోతే నో కొట్టండి. ఆర్ యూ ఎంప్లాయీ ఆఫ్ రైల్వే కాదా అని అడుగుతున్నాడు. ఆల్రెడీ ఎవరైనా గ్రూప్ డిఓలో అప్లై చేస్తుంటే ఎస్ అని కొట్టండి, లేకపోతే నో అని కొట్టండి. అంటే రైల్వేలోనే గ్రూప్ డి చేస్తున్నారు కదా, వాళ్ళు అప్లై చేస్తే ఎస్ అని కొట్టండి, లేకపోతే నో అని కొట్టండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే, ఆర్ యూ కరెంట్ డిపార్ట్మెంట్, ఏదైనా స్టేట్ గవర్నమెంట్లో కానీ సెంట్రల్ గవర్నమెంట్లో కానీ ఏదైనా సెక్టర్లో కానీ వర్క్ చేస్తాం అని అడుగుతున్నారు. ఒకవేళ ఎవరైనా వర్క్ చేస్తే అవి కొట్టండి, లేకపోతే నాట్ అప్లికేబుల్ అని కొట్టేయండి. ఆర్ యూ కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్, కొందరు ఐటీఐ వాళ్ళు, డిప్లొమా వాళ్ళు యాక్ట్ అప్రెంటిస్ జాయిన్ అయ్యి ఉంటారు. ఒకవేళ వాళ్ళ కోర్స్ అది చేస్తే ఎస్ అని కొట్టండి, లేకపోతే నో అని కొట్టండి. ఒకవేళ ఎస్ అని కొడితే వాళ్ళ కోర్స్ సర్టిఫికేట్ ఎన్నాళ్ళు చేసావు అని అడుగుతుంటుంది, అవి ఫిలప్ చేయండి. ఒకవేళ లేకపోతే నో అని కొట్టండి. నెక్స్ట్ మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. ఎందుకంటే మీరు ఫస్ట్లో 500 కానీ 250 కానీ ఫీజు కట్టారు కదా, ఆ ఫీజు మళ్ళీ రిఫండ్ అవ్వాలి కదా. రిఫండ్ ఎక్కడ అవుద్ది, ఈ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్లోకి వెళ్తుంది అనమాట. సో ఇది ఆ డీటెయిల్స్ ఎంటర్ చేయండి, సేవ్ కొట్టండి. సేవ్ కొట్టి నెక్స్ట్ కొట్టండి. నెక్స్ట్ కొడితే ఇప్పుడు ఏంటి, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్లోకి వెళ్ళింది. ఇది మన ఇక్కడ క్వాలిఫికేషన్ ఏం అడిగింది, 10th క్లాస్ ప్లస్ ఐటీఐ, 10th క్లాస్ ప్లస్ ఏదైనా అప్రెంటిస్ కోర్స్కి అప్లై చదివి ఉంటే, ఇది వెండర్లో కానీ ఎలక్ట్రీషియన్లో కానీ మెకానిక్లో కానీ ఫిట్టర్లో కానీ చేసి ఉంటే అది, లేకపోతే డిప్లొమా కానీ బీటెక్ కానీ వాళ్ళు ఈ ఎలిజిబుల్ అనమాట. అది చెప్పాడు. మన ఇప్పుడు ఏంటి, మీ 10th క్లాస్ ఇక్కడ మీ 10th క్లాస్కి యాడ్ చేయండి. మీ 10th క్లాసు ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, లేకపోతే తెలంగాణ అయితే తెలంగాణ డిస్టిక్ కొట్టండి. మన తెలంగాణ ఇది ఆంధ్రప్రదేశ్ అయితే సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ అని వస్తుంది ఆంధ్రప్రదేశ్ అయితే. మన తెలంగాణకి కూడా ఇదే వస్తుంది అనుకుంటున్నాను. డేట్ ఆఫ్ పాసింగ్ అంటే మీరు ఎప్పుడు పాస్ అయ్యారు, మీ ఆల్రెడీ మీ 10th మార్కుల లిస్ట్ మీద ఉంటుందండి ఈ డేట్. అదిని ఈ తర్వాత మీ రోల్ నెంబరు అది మార్కుల లిస్ట్లో ఉంటుంది, చేసి అప్గ్రేడ్ కొట్టండి, అది యాడ్ చేసేయండి. తర్వాత మీది ఇది యాడ్ చేయాలి, ఏంటి మీ క్వాలిఫికేషను, ఏది బీటెక్, ఐటీఐ అయితే ఐటీఐ, లేకపోతే డిప్లొమా అయితే డిప్లొమా, లేకపోతే ఇంజనీరింగ్ అయితే ఇంజనీరింగ్. డిప్లొమా చేసి ఏ డిసిప్లిన్లో చేసావు, మనోడు ఎలక్ట్రికల్ ఇంజనీర్లో చేశాడు. ఏ స్టేట్లో, ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయితే తెలంగాణ. ఇదేంటంటే ఏ స్టేట్లో చేసావు అంటే, ఇప్పుడు సపోజ్ కొందరు నేను ఎవరైనా మన ఆంధ్రప్రదేశ్ వెళ్ళి పంజాబ్లో లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కంప్లీట్ చేసాడు అనుకోండి, అప్పుడు పంజాబ్ పెట్టాలి, ఆంధ్రప్రదేశ్ కాదు. డిస్టిక్ అనకాపల్లి లేదు, విశాఖపట్నం. నేమ్ ఆఫ్ ద కాలేజ్ యూనివర్సిటీ ఆంధ్ర యూనివర్సిటీ. అది ఇయర్ ఆఫ్ పాసింగ్ కొట్టండి. ఇయర్ ఆఫ్ పాసింగ్ కొట్టి యాడ్ కొట్టండి. యాడ్ కొడితే అయిపోద్ది. అంతే. మీ క్వాలిఫికేషన్ ఇంకా ఎక్స్ట్రా ఉంటే ఏదైనా
మీరు ఇంకా పై అర్హతలు ఏమన్నా ఉంటే అవి కూడా యాడ్ చేసుకోండి. తర్వాత ఇంకా నెక్స్ట్ కొట్టండి. నెక్స్ట్ కొడితే ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అయిపోయినాయి. మీ ఫోటో అడుగుతుంది. ఫోటో ఇక్కడ బ్రౌజ్ కొడితే మీ ఫోటోలోకి వెళ్తుంది. మీ ఫోటో అప్లోడ్ చేసేవచ్చు. ఇక్కడ ఫోటో ఇలా చూస్ చేసుకొని డన్ కానీ కొడితే ఇలా వస్తుంది. మీరు ఇలా యాడ్ చేసుకోవచ్చు. మీ సిగ్నేచర్ కూడా అలాగే, సిగ్నేచర్ కూడా బ్రౌజ్లోకి వెళ్ళి ఇలా పెట్టి అప్లోడ్ అయిపోద్ది. దీన్ని ఇలా నొక్కేస్తే అయిపోద్ది అనమాట. ఇది ఒకటి ఏంటంటే మీకు చాలామందికి మీరు సొంతంగా అప్లై చేసుకుంటే ఫోటో ఎలాగా ఈ 30 నుంచి 70 మధ్యలో ఎలా తెచ్చుకోవాలని చాలామందికి డౌట్ ఉంటుంది. కొద్దిగా కష్టపడుతుంది, కొద్దిగా ఫేస్ చేస్తుంటారు ప్రాబ్లము. అది నేను చెప్తాను. ఎలా అంటే ముందు ఇది అప్లోడ్ చేసిన తర్వాత మీకు అది ఎలాగో చెప్తాను. అయిన తర్వాత నెక్స్ట్ కొట్టండి. నెక్స్ట్ కొట్టాక ఇదేంటి ప్రిఫరెన్స్ మన CBT2. ఇప్పుడు నేను ఎలక్ట్రికల్ చూస్ చేసుకున్నాను కదా. సో నేను ఈ ఎన్నిట్లో దానికి మన ట్రేడ్ టెస్ట్ అనమాట. ఇది ట్రేడ్ టెస్ట్లో ఏంటి CBT2లో పార్ట్ B ఉంటుంది అనమాట. ట్రేడ్ టెస్ట్ నేను ఏదో ఒక కోర్స్ చూస్ చేసుకోవాలి. నేను ఎలక్ట్రీషియన్ కోర్స్ చూస్ చేసుకున్నాను అనమాట. తర్వాత ఇది ప్రిఫరెన్స్ ఇవ్వాలి. నువ్వు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏది ఇస్తావు ఏంటి, సికింద్రాబాద్లో సెలెక్ట్ అయిన లోకో పైలట్కి ఇస్తావా, లేకపోతే ఈస్ట్ కోస్ట్లో సెలెక్ట్ అయ్యే లోకో పైలట్కి ఇస్తావా? అలాగనే ఇప్పుడు తెలంగాణ వాళ్ళు ఇటు సైడు, ఆంధ్రప్రదేశ్లో అటు సైడ్ వాళ్ళు అయితే సికింద్రాబాద్ ఇవ్వండి, లేకపోతే ఇటు సైడు ఇవ్వండి అంటే ఇవ్వుకోవచ్చు అనమాట. నేను జస్ట్ చెప్తున్నాను అంతే. విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నంలో అయితే ఈస్ట్ కోస్ట్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చుకోవచ్చు మీ ఇష్టం. దగ్గర కనుక నేను చెప్తున్నా. నేను ఎలా చూసుకొని ఐ హ్యావ్ ఎక్సైజ్డ్ చెక్డ్ మై ఆర్డర్ ప్రిఫరెన్స్ అని ఇక్కడ టిక్ కొట్టేసి ఇక్కడ అగ్రీ కొట్టేసి ప్లేస్ నేను ఎక్కడ అప్లై చేస్తున్నాను, ఏ ప్లేస్లో అప్లై చేస్తున్నాను ఆ ప్లేస్ కొట్టేసి సిగ్నేచర్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అప్పుడు ప్రివ్యూ ద అప్లికేషన్ అంటే అప్లికేషన్ ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయో లేవో చూసుకోండి. చూసుకున్న తర్వాత ఇక్కడ ఐ హ్యావ్ రీచెక్డ్ ద అండ్ అంటే ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయో లేవా ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత సబ్మిట్ కొట్టండి. ఇక్కడ సబ్మిట్ కొట్టేశారు కదా. సబ్మిట్ కొట్టేశాక మీకు అదే అప్లికెంట్ విల్ నాట్ ఏబుల్ టు మేక్ ఎనీ కరెక్షన్స్ ఇన్ దిస్ ఆన్లైన్ అప్లికేషన్ ఆఫ్టర్ సబ్మిషన్ అయిపోయిన తర్వాత ఎటువంటి కరెక్షన్ చేసుకోవడానికి అవ్వదని చెప్తుంది అనమాట. ఇప్పుడు ఒకవేళ ఏమైనా కరెక్షన్ లేకపోతే సబ్మిట్ కొట్టండి, లేకపోతే క్యాన్సిల్ కొట్టి ఏమన్నా రిఫర్ చేసుకోండి. నేనైతే ఈ అప్లికేషన్ సబ్మిట్ చెయ్యను, నేను ఏదో సరదాగా పెట్టాను. మీరైతే సబ్మిట్ కొట్టండి ఒకళ్ళంది కరెక్ట్గా ఉంటే. అన్నీ కొట్టేసిన తర్వాత కొట్టేస్తాను, ఏమైంది పేమెంట్ చేయను, సబ్మిట్ కొట్టేసాక ఇలా పేమెంట్ అడుగుతుంది అనమాట. యాక్చువల్లీ నేను అక్కడ ఎస్సీ అని చూస్ చేశాను కదా. సో అందుకే ఈ ఫీజు పడిపోయింది. యాక్చువల్లీ 500 పడాలి. నేను అక్కడ క్యాస్ట్ రాంగ్గా పెట్టాను. యాక్చువల్లీ ఓకే నేను ఎలాగా ఇది పే చేయను కదా, మీరు ఎలాగా ఇక్కడ పే నో అని కొట్టేస్తే డైరెక్ట్గా వెళ్ళిపోయిద్ది పేమెంట్లోకి వెళ్ళిపోతే మీరు పేమెంట్ యూపీఐయా లేకపోతే బ్యాంక్ అకౌంట్ నెంబర్ కొట్టి పేమెంట్ కొడితే ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేస్తే పేమెంట్ అయిపోద్ది. పేమెంట్ అయిపోయిన తర్వాత ఫుల్ అప్లికేషన్ వచ్చేస్తుంది అనమాట. అప్లికేషన్ మీరు సేవ్ చేసుకొని పెట్టుకోండి, ఎందుకన్నా ఉపయోగపడుతుంది. సేవ్ చేసుకొని మెయిల్లో పెట్టుకోవడం మంచిది. ఇలా అప్లై చేయాలి. ఇదొకటి. మీరు తక్కువ పోస్టులు ఉన్నాయి కదా అని ఏమీ డిస్కరేజ్ అవ్వకండి. ఎందుకంటే మనకి కావాల్సింది ఒక పోస్టే. ఎందుకంటే మనం 10 పోస్టులకు సెలెక్ట్ అవ్వం, ఒకటే పోస్టుకు సెలెక్ట్ అవుతాం. మీరు మంచి గట్టిగా చదివండి. ఇంకా నా పోస్ట్ నాదే, ఒక పోస్ట్ నాదే అన్నట్టు చదివితేనే జాబ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్లో వస్తుంది. మీరు 10,000 పోస్టులు ఉన్నా 10,000 పోస్టులు కావాలి, 1,00,000 పోస్టులు కావాలి అంటే అలా అనుకోకూడదు. యాక్చువల్లీ కాంపిటేటివ్ ఫీల్డ్ వచ్చేసాక ఒక పోస్ట్ ఉన్నా సరే అది నా పోస్టే అన్నట్టు చదివితేనే జాబ్లో త్వరగా సెలెక్ట్ అవ్వగలం. దగ్గర మీరు గట్టి చదివితే 6 monthsలో సెలెక్ట్ అయిపోవచ్చండి. ఎందుకంటే చాలామంది సెలెక్ట్ అయిన ఉన్నారు, ఎగ్జాంపుల్ ఎంత అవసరం లేదు, నేనే ఎగ్జాంపుల్. సో మీరు మంచిగా చదవండి. కరెంట్ అఫైర్స్ డైలీగా అప్లై చేస్తున్నాను, కరెంట్ అఫైర్స్ కూడా చూడండి. దాంతోపాటు మీకు ప్రీవియస్ ఇయర్ పేపర్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మంచి అనాలిసిస్ చేసి. ఆల్రెడీ ఒక పేపర్ ఎక్స్ప్లెయిన్ చేశాను నేనే, గ్రూప్ డి పేపర్ నా పేపర్ ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టాను, అది కూడా చూడండి. ఓకే అండి, ఉంటాను. సో ఫ్రెండ్స్, మన యాప్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే మన వీడియో ఏదైనా కానీ ఆ వీడియో డిస్క్రిప్షన్ ఇక్కడ మీరు టైటిల్ దగ్గర ఓపెన్ చేస్తే, మీరు క్లిక్ చేస్తే ఇట్లా ఒక షార్ట్ డిస్క్రిప్షన్ అన్నది ఓపెన్ అవుద్ది. ఇక్కడ ట్యాప్ చేస్తే మీకు ఫుల్ డిస్క్రిప్షన్ అన్నది ఓపెన్ అవుద్ది. అందులో మీకు ఈ లింక్ కనిపిస్తుంది కదా. సో ఈ ఫస్ట్ లింక్ క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా మన యాప్లోకి అయితే వెళ్తారు. సో ఇట్లాంటి స్క్రీన్ కనుక మీకు వచ్చింది అనుకోండి, ఇక్కడ పైన కనిపిస్తుంది చూసారా, ఇన్స్టాల్ ఆన్ మోర్ డివైస్ ఆర్ ఇన్స్టాల్ అని కనిపిస్తుంది మీకు. సో అది క్లిక్ చేస్తే ఎందులో ఇన్స్టాల్ అవ్వాలి, మీకు డివైజెస్ ఎక్కువ ఉన్నాయనుకోండి ఇట్లా వస్తుంది. సో అందులో ఏది అని క్లిక్ చేసి అందులో ఇన్స్టాల్ చేసుకోవటమే. లేదా మీరు ఇంకెలా ఇన్స్టాల్ చేసుకోవచ్చు అంటే,
ప్లే స్టోర్. ఇప్పుడు ఇట్లా ప్లే స్టోర్కి వెళ్ళిపోయి ఇందులో ఇక్కడ సెర్చ్లోకి వెళ్ళి ఇక్కడ మీకు ఎగ్జామ్ ట్రిక్స్ అని కనుక సెర్చ్ చేస్తే ఇట్లా వస్తాయి. అండ్ గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్ ట్రిక్స్ వచ్చేటప్పటికి మీకు సేమ్ లోగోతో 2 ఉంటాయి. ఓకేనా? ఆ రెండిట్లో కూడా మీరు పర్టికులర్గా పైన ఎగ్జామ్ ట్రిక్స్ కింద శరణ్ తేజస్ అని ఉంది చూసారా, అది క్లిక్ చేయాలి. ప్రజెంట్ యాక్టివ్గా ఉన్న యాప్ అయితే అది. సో ఇక్కడ మీకు ఇన్స్టాల్ అని ఉంటుంది. సో ఇన్స్టాల్ అని బటన్ క్లిక్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఓపెన్ అని వస్తుంది అనమాట. సో ఓపెన్ అయితే చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు లాగిన్ అడుగుతుంది. ఇప్పుడు ఈ స్క్రీన్లో కాకుండా లాగిన్ అంటే మీ డీటెయిల్స్, మొబైల్ నెంబర్ అవన్నీ అడుగుతుంది. ఆ డీటెయిల్స్తో మీరు లాగిన్ అయిపోయాక ఇట్లా మీకు ఇంటర్ఫేస్ అన్నది వస్తుంది అనమాట. సో ఈ ఇంటర్ఫేస్ వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మీరున్న కోర్సెస్ కోసం ఇక్కడ క్లిక్ చేస్తే సో ఈ కోర్స్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఏఎల్పి కావాలి కాబట్టి మీకు ఇక్కడ బై క్లిక్ చేసి ఈ బై దగ్గర ఏంటి మీకు 1 year కావాలా, 2 years కావాలా, లేదా 3 years కావాలా అన్నది సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఎన్ని ఇయర్స్ కంటే అన్ని. ఇప్పుడు మీరు ఫస్ట్ 1 yearకే అనుకుందాం. ఇక్కడ మీరు అప్లై కూపన్, మీ దగ్గర ఏదైనా కూపన్ ఉంటే ఆ కూపన్ అప్లై చేయొచ్చు. ప్రజెంట్ అయితే మనం ఏ కూపన్ వాడుతున్నాం? సో రిపబ్లిక్ డే వరకు ఏఎల్పి 2024 కూపన్ అయితే వాడుతున్నాం. సో అదైతే ఇచ్చేయండి. సో ఈ ఏఎల్పి 2024 కూపన్ కనుక అప్లై చేస్తే మీకు 50% డిస్కౌంట్ వస్తుంది అనమాట. ఇది కేవలం మీకు రిపబ్లిక్ డే వరకే ఈ ఆఫర్ ఉంటుంది. సో ఇప్పుడు 4000కి 1 year పాటు మీరు కొనాలి అనుకుంటే పే ఆన్లైన్ క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు ఇట్లాగ ట్రాన్సాక్షన్ అనేది ఇనిషియేట్ అవుతుంది. ఓకే, ఇనిషియేట్ అయిన తర్వాత మీరు ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ ఎలాగ కార్డు ద్వారా కానీ సో దాని మీద క్లిక్ చేసి పే చేసేస్తే మీకు కోర్స్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఈ కోర్స్ అనేది మీకు గ్రూప్ డికి ఏఎల్పికి రెండింటికి ఉపయోగపడుతుంది. ఓకేనా? సో 2000కి మీకు 2 ఎగ్జామ్స్కి హెల్ప్ అయ్యే విధంగా 1 yearకి మీకు 2000 పడుతుంది, 6000 అంటే. సో ఒకసారి థింక్ చేయండి, డెఫినెట్గా హెల్ప్ అయితే అవుతుంది. బెస్ట్ కంటెంట్ అండ్ అప్డేటెడ్ కంటెంట్ వస్తూనే ఉంటుంది. ఓకేనా? సో డెఫినెట్గా తీసుకోవడానికి ట్రై చేయండి. ఏఎల్పి కానీ గ్రూప్ డి కానీ సీరియస్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళైతే.